బ్రహ్మంగే కలిపెట్టు మాడుదాం మనిషి జన్మ గురుడేలి మెదిలిట్టు కొట్లు నూరెయ్యన్న మజా మాడేన కలిసోడ ಎಲ್ಲ ಸೂಪರ್ ಆಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಿದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಡಿ ಬಾಸ್ ಅವರ ಗೀತೆನ ಕೇಳ್ತಾ ಇದ್ರ, ಖಂಡಿತವಾಗ್ಲೂ ಹಾಡೋಣ ಡಿ ಬಾಸ್ ಅವರ ಗೀತೆ. ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాడా అంట. నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నా అంట. సీమ నీ సొంతమా? అవునురా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఎక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా, నాకు వార్నింగ్ ఇచ్చి నా సీమకు నన్నే రావద్దంటావా? నిన్ను వాళ్ళ జాతికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోని ఎట్లా అవుతాను రా? ఏంట్రా, అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయి ఎందుకు చంపుతావురా? నువ్వు అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బంట అబ్బా 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 అంటావే, అని అబ్బ దగ్గరికి నీ రోజు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడే కాదు. ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. సంపడము లేక చావడము ఇద్దరి మధ్య జరగాల. వాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద బాధపడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు నా బిడ్డ నేను చెప్పుకున్నా. ఈ గుడి తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకోడుగా ఎలా కూలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డ తెచ్చి ఇవ్వగలవా?